హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కవల్. టుడే టాపిక్ వచ్చేసి నలందా యూనివర్సిటీ. నలందా యూనివర్సిటీ ఓకే. ఈ నలందా యూనివర్సిటీ యొక్క స్థాపకుడు మొదటి కుమారగుప్తుడు గుప్తవంశం. మొదటి కుమారగుప్తుడు గుప్తవంశము క్రీస్తకము 427లో స్థాపించాడమ్మా. అయితే నలంద అనగా అర్థము, నలంద మీన్స్ ఆపుదల ఎరుగనేది. నో బడీ కెనాట్ స్టాప్ ది నాలెడ్జ్. నో బడీ కెనాట్ స్టాప్ ది నాలెడ్జ్, ఆపుదల ఎరుగనేది. ఇది పాట్నాలో ఉంది మా, పాట్నా బీహార్లో ఉంది. గయా దగ్గర, పాట్నా బీహార్ దగ్గర ఉంది. ఓకే, సో ఈ నలంద యూనివర్సిటీ యొక్క చిహ్నం వచ్చేసి ధర్మచక్రం. నలంద యూనివర్సిటీ యొక్క చిహ్నము ఏది ధర్మచక్రం. గ్రంథాలయంను వచ్చి ఏమంటామంటే ధర్మగంజ్ అంటారు. గ్రంథాలయంను ధర్మగంజ్ అంటారు. అయితే ఈ విశ్వవిద్యాలయ బోధనకు హర్షవర్ధనుడు 100 గ్రామాలను దానం చేశాడమ్మా. నలంద విశ్వవిద్యాలయ వ్యాప్తికి హర్షవర్ధనుడు 100 గ్రామాలను దానం చేశాడు. ఓకే, నెక్స్ట్ హర్షుని కాలంలో కులపతి ఎవరంటే శీలభద్రుడు. హర్షుని కాలంలో కులపతి శీలభద్రుడు. ఇది మహాయాన బౌద్ధానికి చిహ్నం. నలంద యూనివర్సిటీ మహాయాన బౌద్ధానికి చిహ్నం. నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేసినది భక్తియార్ ఖిల్జీ 1193. ఇక 2010 నవంబర్ 25న నలంద విశ్వవిద్యాలయ చట్టం అనేది వచ్చిందమ్మా. నలంద విశ్వవిద్యాలయ చట్టము 2010 నవంబర్ 25 వచ్చింది. అయితే 2014 సెప్టెంబర్ 1న ఈ యూనివర్సిటీని పునః ప్రారంభించారమ్మా. 2014 సెప్టెంబర్ 1న పునః ప్రారంభించారు. అయితే ఎప్పుడు ప్రారంభించారంటే 800 సంవత్సరాల తర్వాత, అంటే 821 సంవత్సరాల తర్వాత పునః ప్రారంభమైన యూనివర్సిటీ ఏదంటే నలంద యూనివర్సిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. దాదాపు 821 సంవత్సరాల తర్వాత పునః ప్రారంభమైన యూనివర్సిటీ ఏదంటే నలంద యూనివర్సిటీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.